హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వేసవకాలంలో మనకి చాలా ఇష్టంగా దొరికేవి మామిడి పళ్ళు కదండి. ఇవైతే రసాలండి. మామూలుగా సాధారణంగా జ్యూస్ చేయాలంటే చాలామంది బంగినపల్లి వాడుకుంటారు. కానీ నేను ఈ రసం పళ్ళు వాడుతున్నానండి. ఎందుకంటే అండి, మా అబ్బాయి ఇలా రసం పండుగా తిండండి. అవి అలా తింటే ఎంత బాగుంటాయో చెప్పండి. జ్యూస్ చేసిస్తేనే తాగుతాడు. అందుకనే ఇలా జ్యూస్ చేస్తున్నానండి. మనం ఎప్పుడైనా సరే ఇలా పండుగ తినని పిల్లల కోసం అయితే ఇలా చేయొచ్చండి, జ్యూస్ చేయొచ్చు. అయితే ఈ జ్యూస్ చేయడానికి కావాల్సినవి ఏంటంటే, ఫస్ట్ మనం ఒక గిన్నెలోకి ఇలా మామిడి పండ్లన్నీ ఇలా పిండేసుకోవాలండి రసం. తర్వాత బూస్ట్ ప్యాకెట్, పంచదార, ఒక పాల ప్యాకెట్ చాలండి. గోల్డ్ ప్యాకెట్ అయితే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. బూస్ట్ కూడా మా అబ్బాయి వేయమన్నాడని వేయడమేనండి, లేకపోయినా మ్యాంగో జ్యూస్ బాగుంటుంది. ఇది చేయడం కోసం ఫస్ట్ మిక్సీలో ఈ పిండుకున్న జ్యూస్ అంతా వేసేసుకోవాలండి. వేసేసుకుని తర్వాత అందులో కొద్దిగా పంచదార వేసుకోవాలి. అంచనాగా వేసుకోవడమేనండి. పంచదార అంటే తీపిని బట్టండి. బాగా తియ్యగా తాగాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను మరీ అంత వేయలేదండి, కొద్దిగా వేసాను. లైట్గా పంచదార వేసుకుని మిక్సీ చేసేసుకోవాలండి. మిక్సీ చేసుకునే ముందర అందులో కొంచెం పాలు కూడా వేసుకోవాలి. అంటే ముందు మ్యాంగో పంచదార కలిపి మిక్సీ చేసుకుని పాలు వేసుకోవచ్చండి, లేదు 3 కలిపి కూడా మిక్సీ చేసేసుకోవచ్చు. మిక్సీలో తిప్పిన తర్వాత ఇలా వస్తుందండి. కొంచెం చిక్కగానే వస్తుంది. మా వాడికి స్పూన్తో తినడం ఇష్టం అండి, అందుకని నేను చిక్కగా చేశాను. లేకపోతే ఇంకొంచెం పాలు పోసుకోవచ్చు. దీన్ని అంతటినీ మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. తీసుకుని ఇప్పుడు ఇది ఇలా తినేయచ్చండి. కాకపోతే చెప్పాను కదండి, పైన బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. అందుకని ఇలా గ్లాసుల్లోకి తీసుకోవాలండి. అయితే ఇది కొంచెం చిక్కగానే ఉంది చూడండి. చెప్పాను కదా, స్పూన్తో తినే వాళ్ళకి చాలా బాగుంటుందండి. లేదు తాగుదాం అనుకుంటే ఇంకొంచెం పాలు పోసుకుంటే తాగటానికి వీలుగా ఉంటుందండి. ఇలా పోసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమే. అలా చేసుకునే ముందర దాని మీద కొద్దిగా బూస్ట్ పౌడర్ కానీ, హార్లిక్స్ పౌడర్ కానీ, లేదు బోర్నవిటా కానీ ఏదైనా వేసుకోవచ్చండి. పిల్లలు తినే ఇష్టాన్ని బట్టి. పిల్లలు ఇష్టంగా అలా తింటాము అంటే ఏ పౌడర్ వేసినా బాగుంటుంది. పైన కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇష్టాన్ని బట్టి. కానీ నేనైతే ఏ డ్రై ఫ్రూట్స్ వాడలేదండి. ఓన్లీ ఈ బూస్ట్ ప్యాకెట్లు ఉన్నాయి, అదే వేసాను అనమాట. కానీ ఇలా చేసుకుని తాగితే చాలా బాగుంటుందండి జ్యూసు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నాకైతే చాలా ఇష్టం, మా అబ్బాయి కూడా చాలా ఇష్టంగా తాగుతాడు. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.